నిన్న ఒక వీడియోలో రష్యా వాళ్ళు అమెరికాకు సంబంధించిన యుద్ధ ట్యాంక్ ఆబ్రామ్స్ని పట్టుకున్నారు, లోపల ఉండే సైనికులు ఏమైపోయారు ఎవరికీ తెలియడం లేదు అని చెప్పి మాట్లాడారు. సో దీని అర్థం ఏమిటి అంటే నాటోకి సంబంధించిన ఈ దళాలు ఆల్రెడీ వీళ్ళు యుక్రెయిన్లో ఉన్నారు అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు రావడము ఈ యుద్ధాన్ని ఆపేయాలి అని అంటే ఈ నాటో దళాలకు ముఖ్యంగా మీకు యూరోప్ యూనియన్కి సంబంధించిన దేశాలు సో వీళ్ళు ఏమనుకుంటున్నారు, మనమందరము కలిసి, ఎందుకంటే రష్యా వల్ల మనకు జరిగిన నష్టము మనం ఈ జన్మలో పూడ్చలేం, ఎందుకంటే భీకరమైన నష్టం. అలాంటిది రష్యా అనబడే దేశాన్నే లేకుండా చేస్తే అంటే మీకు జర్మనీ, ఫ్రాన్స్, యూకే, డెన్మార్క్, ఇటలీ లాంటి దేశాలు వీళ్ళు కలిసి రష్యాపై ఒక యుద్ధము ప్రకటిస్తే అమెరికా లేకుండా మైనస్ అమెరికా, ఇది వీళ్ళ ప్లాన్. కానీ మొన్నటికి మొన్న అమెరికాకు సంబంధించిన డిఫెన్స్ వర్గాలు అంటే పెంటగాన్ అధికారులు ఒక షాకింగ్ వార్తను విడుదల చేశారంట. అంటే మీరు రష్యా మీద యుద్ధము చెయ్యాలి అంటే ముందు రష్యా యొక్క బలాన్ని తెలుసుకోవాలి. సో ఇందులో మీకు ఎన్ని క్రిటికల్ ఫ్యాక్టర్స్ అంటే ఒక దేశము అంటే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ అన్నారనుకోండి, రష్యా యుద్ధ నీతిని అనుకరిస్తున్న తీరు మీరు గమనించారో అనుకోండి, ఇది షాక్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాలి. ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశము కూడా ఈ రకమైన ఒక వ్యూహాన్ని రచించలేదు. అంటే మాస్కోకి ఒక 600 కిలోమీటర్ల దూరంలో ఆలాబూగా అనబడే ఒక ప్రాంతం అని అనకూడదు, ఇది ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్, ఆలాబూగా అంటారు. మీకు 2015 నుంచి కూడా రష్యా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ చైనా మోడల్ చాలా సక్సెస్ అయింది కదా, అదే రకంగా మనము కూడా ప్రపంచ స్థాయిలో ఉండే ఈ కంపెనీస్, ఇండస్ట్రీస్ వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఫ్యాక్టరీలు పెట్టిస్తే, ఇండస్ట్రీస్ పెట్టిస్తే మనకు మ్యాన్ పవర్ ఉంది, అలాగే మనము ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు, ట్యాక్స్ రిబేట్ ఇవ్వచ్చు, ఇలాగ మనము ఆర్థికంగా ఎదగవచ్చు అని చెప్పి పుతిన్ గారు భావించారు. సో దానికోసం వీళ్ళు కాల్ ఫార్ చేస్తే ఎన్నో దేశాలు వచ్చి ఈ ఆలాబూగా అనబడే స్పెషల్ ఎకనామిక్ జోన్లో వాళ్ళ ఫ్యాక్టరీలు పెట్టారు. కానీ ఏమైంది, యుక్రెయిన్తో యుద్ధము, వెంటనే ఈ వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించిన కంపెనీస్ అంతా కూడా ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన తరువాత ఒక భీకరమైన యుద్ధము. ఇప్పుడు ఇక్కడ ఏం చెయ్యాలి? సో రష్యా వాళ్ళ ఈ నగరము ఇప్పుడు ఖాళీ అయిపోయింది, ఏం చెయ్యాలి అని ఆలోచించిన పుతిన్ ఒక ఎక్స్ట్రాడినరీ ప్లాన్, అంటే మీకు కష్టాల్లో ఉన్నప్పుడే మీ బలం ఏంటో తెలుస్తుందండి. అలాగా పుతిన్ గారు ఏం ఆలోచించాడు, ఇక్కడ ఎవరూ నిర్మించని ఒక నగరాన్ని నేను నిర్మించబోతున్నాను. ఏమిటి ఇది అంటే డ్రోన్ల కోసమే ఒక మహానగరం అండి. ఆలాబూగా అనబడే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇవాళ అమెరికా వాళ్ళు వాళ్ళ శాటిలైట్ పెట్టుకొని ఇమేజెస్ తీసి జర్మనీ, యూకే, ఫ్రాన్స్, ఇటలీ వీళ్ళకి పంపించి రష్యా వాళ్ళు లిటరల్గా ఏం చేస్తున్నారో చూడండి, దీని తరువాత మీరు నిర్ణయం తీసుకోండి. వాళ్ళతో యుద్ధము అన్నప్పుడు ఇది ఎంత డేంజరస్గా ఉంటుందో జస్ట్ చెప్పడానికి మేము ఈ ఫోటో పంపిస్తున్నాము, ఈ ఇమేజ్ని తీసి మీకు ఇస్తున్నాము అని అన్నారు. ఒక మహానగరము ఒట్టి డ్రోన్ల కోసమేనండి. మీరు ఈ 2024 చూశారనుకోండి, మే నెల యుక్రెయిన్పై రష్యా వాళ్ళు 400 డ్రోన్లు అనేవి వాడారు. అక్కడ నుంచి నవంబర్ వరకు మీరు చూశారనుకోండి, ఒక 2400 డ్రోన్లు రష్యా వాళ్ళు యుక్రెయిన్పై మీకు ఉపయోగించుట అంటే అటాక్స్ కోసం. ఒక్క డిసెంబర్లోనే మీకు 1700 డ్రోన్లు రష్యా వాళ్ళు యుక్రెయిన్పై వాడారు. అంటే ఇన్నిన్ని డ్రోన్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఫస్ట్ ఏమనుకున్నారు, ఇరాన్లో అక్కడ చీప్ డ్రోన్స్ తయారు చేస్తారు, వాటిని వాళ్ళు రష్యాకు పంపిస్తున్నారు, ఇదే షాహిద్ డ్రోన్స్ అని చెప్పి మాట్లాడాం, కామాకేస్ డ్రోన్స్ అని అంటారు. తరువాత ఏమైంది, రష్యాకు ఇరాన్కు మధ్య ఒక ఒప్పందం, దీని ప్రకారము ఇరాన్కు సంబంధించిన డ్రోన్లు మీరు రష్యాలోనే తయారు చేసుకోండి, ఎక్కడ, ఆలాబూగా అనబడే ఈ నగరములో. సో దీనిని రష్యా వాళ్ళు ఇవాళ తయారు చేయడం మొదలుపెట్టారు. ఏంటి, చీప్ డ్రోన్స్ అండి. అరే రష్యా లాంటి దేశము ఇంత చీప్ డ్రోన్స్ ఎందుకు తయారు చేస్తారు అంటే ఇక్కడే పుతిన్ యొక్క తెలివితేటలు. దీనినే మనము గమనించాలి, మనం నేర్చుకోవాలి. యుద్ధము అంటే డైరెక్ట్ యుద్ధము చేయడము కాదు, ఇందులో మీకు భీకరమైన స్ట్రాటజీస్, ఎక్స్ట్రాడినరీ వ్యూహము ఉండాలి.
సో ఇక్కడ ఏమైంది, మీకు 2 డ్రోన్లు అండి. ఒకటి జారెన్ 2 అని అంటారండి, ఇంకొకటి జేర్బేరా అని అంటారు. ఈ జారెన్ 2 అనబడే డ్రోన్ చూసారా, ఇది ఇరాన్ వాళ్ళు తయారు చేసిన మీకు ఈ చీప్ డ్రోన్, దాని యొక్క రెప్లికా ప్రోటోటైప్. సో దీనిని వీళ్ళు సిద్ధము చేసుకుంటారు. ఎప్పుడైతే ఈ జారెన్ డ్రోన్ అనేది వెళుతుందో, యుక్రెయిన్ వైపు వెళుతుందో, దానితో పాటు మీకు జేర్బేరా అనబడే ఇంకొక డ్రోన్, ఇది చాలా చాలా చీప్. అంటే మీకు చైనా వాడి మీద అమెరికా వాళ్ళు శాంక్షన్స్ విధించారండి. ఎందుకు విధించారు అంటే ఈ జేర్బేరా అనబడే డ్రోన్ ఉన్నాయి చూసారా, అందులో వాడే చైనా పరికరాలు, చీపెస్ట్ పరికరాలు, మీకు వేల రూపాయల్లో ఉండే డ్రోన్లు, వీటిని తయారు చేసి ఈ జేరెన్ అనేదేమో పవర్ఫుల్ డ్రోన్, దాని వెనకే ఈ జేర్బేరా అనబడే చీప్ డ్రోన్. సో రెండిటిని మీకు రష్యా వాళ్ళు మీకు గగనతలంలో విడుదల చేస్తారు. నేరుగా వెళుతున్నప్పుడు యుక్రెయిన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది. స్వామ్ డ్రోన్స్ టైప్లో 100 డ్రోన్లు మీ మీదకి వస్తున్నప్పుడు ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్, ఏది పవర్ఫుల్, ఏది చీప్ వీళ్ళు కనుక్కోలేరు. కాబట్టి మీకు యుక్రెయిన్లో ఉండే అతి శక్తివంతమైన మీకు అమెరికా యొక్క రాకెట్లు, మిజైళ్ళు, వాటిని వీటి మీద వాడతారు. అంటే ద కాస్ట్లీయెస్ట్ ఎక్విప్మెంట్ని చీప్ డ్రోన్ల మీద అమెరికా వాళ్ళు ప్రయోగిస్తున్నారు. నాటో దళాలు ఆల్రెడీ ఉన్నారు కదా. సో ఇలాగా అమెరికా మీకు నాటో దేశాలు వాళ్ళ కాస్ట్లీయెస్ట్ వెపన్స్ని అంతా కూడా ఈ చీప్ డ్రోన్స్ కోసము వేస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు జారాన్ వెళ్ళి యుక్రెయిన్లో ఎక్కడ కొట్టాలో కొడుతుంది, 100% ఇది టార్గెట్ను రీచ్ అవుతుంది. కానీ జేర్బేరా అనబడే చీప్ డ్రోన్ చూసారా, ఇది ఆకాశంలోనే పేలిపోతుంది. ఇది పేలడం వల్ల రష్యా వాళ్లకు ఎటువంటి నష్టము లేదు. ఇలాగ 2 డ్రోన్లను కలిపి యుక్రెయిన్ మీద దాడులు చేసి ఏ స్థాయిలో పుతిన్ గారు నష్టాన్ని కలిగిస్తున్నారంటే, ఒకవేళ ఇవాళ నాటో దళాలు అందరూ కూడా కలిసి మేము రష్యాపై యుద్ధము చేస్తాము అంటే వేల సంఖ్యలో రష్యాలో ఇలాగ డ్రోన్లు తయారవుతున్నాయండి. ఇన్నిన్ని డ్రోన్లను పెట్టుకొని ఒక్క డ్రోన్ అంటే అయిపోయిందా? రష్యా వద్ద లేని ఆయుధాలా? ప్రపంచంలో ఎవరి వద్ద ఇలాంటి వెపన్స్ ఉండవు కదా. అయినా కూడా మీకు కాస్ట్ ఎఫెక్టివ్గా యుద్ధము చేయడంలో పుతిన్ గారి తరువాతే ఎవరైనా అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, చైనా మీద అమెరికా శాంక్షన్స్ విధించింది, అలాగే ఈరాన్ మీద కూడా, ఈరాన్ వాళ్ళే కదా డ్రోన్లు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా శాంక్షన్స్. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే, మీకు ఈ సంవత్సరంలో 6000 డ్రోన్లు తయారు చెయ్యాలి అని చెప్పి పుతిన్ గారు, ఈరాన్, చైనా కలిసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. పోయిన జూన్లోనే ఈ టార్గెట్ వాళ్ళు రీచ్ అయిపోయారండి. ఎందుకు? రేపు చైనా మీద శాంక్షన్స్, ఈరాన్ మీద శాంక్షన్స్, వాళ్ళు పరికరాలు ఇవ్వకపోతే సో వీళ్ళందరూ మేల్కొనే లోపలే పుతిన్ గారి ప్లాన్ ఏంటి, టార్గెట్ని రీచ్ అయిపోదాము. మరి ఇవాళ ఏమిటంటే, ఇవాళ December 31, ఈ రోజు రాత్రి లోపల, అంటే ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపల 10,000 డ్రోన్లు మేము తయారు చేస్తాము, ఇది మా టార్గెట్. ఎవడైనా కానీ, శత్రువు ఎవడైనా కానీ మా ముందు నిలబడలేరు అని చెప్పి రష్యా వాళ్ళు చెప్తున్నారంటే, ఒక యుద్ధాన్ని చేసేటప్పుడు ఎలాంటి ప్లానింగ్ చూడండి, ఎలాంటి స్ట్రాటజీ చూడండి. ఇవాళ ప్రపంచమంతా కూడా బిత్తరపై చూస్తుంది. ఈ లెవెల్లో ఆలోచించగలిగితే రష్యాతో మీరు యుద్ధము చెయ్యగలరా? ఇంపాసిబుల్ కదా అని చెప్పి ఇవాళ అమెరికా వాళ్ళు ఆ శాటిలైట్ ఇమేజెస్ చూపించి రష్యాతో జాగ్రత్త, బీవేర్ ఆఫ్ పుతిన్ అని చెప్పి ఇవాళ చెప్తున్నారు. చూడండి ఎంతంత పెద్ద విషయాలు ఈ ప్రపంచంలో జరుగుతున్నప్పుడు మరి ఈ దేశాలంతా యుద్ధాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? ఇది నేను అడిగే ప్రశ్న. మరి జవాబు మీ వద్ద ఉందా? ఒక్కసారి కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.